రామనీలమేఘశ్యామ కోదండ రామ రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ నీలమేఘశ్యామ రఘురాం రామ్ రామ్ రఘురామ్ జయ రామ్ 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 జయ రామ్. ఎంత ఇన్ని పరదాలేసినా పరమాత్మకు తెలియకుండా ఉంటాడా జీవుడు? అందువల్ల ఈ పరదా వేసుకొచ్చావు నీవు నీ పరదా తొలగించకపోతే నేను నా పరదా తొలగించను పో అన్నాడు. నువ్వు ఒరిజినల్గా రా, మా ఒరిజినాలిటీ అప్పుడు చూపిస్తాం. పరమాత్మ చూడండి, మనలో జీవుడిలో కపటం ఉంటే తాను కపటం. ఏ థామాం ప్రపద్యంతే తాముస్తథైవ భజామ్యహం. ఇది గీతావాక్యం. ఈ గీతా శ్లోకానికి ఇది దృష్టాంతం. గీతలో ఉన్న ప్రతి శ్లోకానికి భారత భాగవత రామాయణాలలో దృష్టాంతాలు ఉన్నాయి. అంచేత పురాణం వినాలే, గీత బాగా అర్థమవుతుంది, భావగతం అవుతుంది, మన భావంలోకి చేరుతుంది. ఇలాంటి ఎన్నో ఉదాహరణలు. పరమాత్మ దగ్గర మనము ప్రచ్ఛన్నంగా వెళితే ఆయన ప్రచ్ఛన్నంగా ఉంటాడు. నువ్వు నిష్కపటంగా నీ స్వరూపంతో వెళితే తన స్వరూపాన్ని మనకి పరమాత్మ దర్శన భాగ్యం కలిగిస్తారండి. ప్రభు పహచాని పరెవు గహి చరణ సో సుఖ ఉమా జాయ నహి భరన. పార్వతీ గుర్తించాడే పరమాత్మని హనుమ, కాళ్ళ మీద పడ్డాడట. ఇక ఆంజనేయ అంజనాపుత్రుడు ఏమి ఆనందం, బ్రహ్మానందం అనుభవించాడు హనుమ. పులకిత తన ముఖ ఆవన వచన, శరీరము పులకరిస్తున్నది, నోట మాట రావటల్లా, గద్గదమైపోయాడు. దేఖత రుచిరవేషు కై రచన. ఇంతవరకు తాను వెతుకుతున్నాడు తన ఇష్టదైవం రామచంద్రుడు, తన ఎదురుగా ఇప్పుడు పరమాత్మ ఉన్నాడు, తన ఇష్టదైవం. అలా గ్రహించి తక్షణమే మరుక్షణము ఆ బ్రాహ్మణ వేషం తీసేశారు. నిజస్వరూపంతో పరమాత్మ యొక్క దివ్య పాదార విందాల మీద అలా పడిపోయాడు. పులకరిస్తున్నది దేహం, కళ్ళంబడి ఆనంద బాష్పాలు స్రవిస్తున్నాయి, వాక్కు స్తంభించింది. పరవశించిపోయి రాముని యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని కళ్ళారా చూస్తున్నారటండి. మోరు న్యావు మై పూఛా సోయి तुम पूछत कस नर की नाये तव माया बस फिरौ भुलाना ताते मई नहीं प्रभु पहिचाना. చాలా ఉత్తమమైనటువంటి భావ సంపద. ఆంజనేయ స్వామి అంటున్నారు, వర్ణింప శక్యం కావటల్లా, మాట రావటల్లా. పార్వతీ హనుమండి, ఎవరి హనుమ? తన యొక్క అవతారమేగా. శివుని యొక్క ఏకాదశ రుద్రావతారమే ఆంజనేయ స్వామి హనుమ. ఈయనకి ఇష్టదైవం రాముడు. తన ఇష్టదైవానికి సేవ చేయాలి. భజ సేవాయాం, ఇందాకే చెప్పుకున్నాం. భజనం అంటే సేవ చేయటం. అది రాముని శివుని యొక్క చిరకాల వాంఛ. ఎప్పటి నుంచో రాముని యొక్క సేవ చేయాలి. అయితే శివుడుగా పరమాత్మ దగ్గరికి వచ్చి, స్వామి నీ సేవాభాగ్యం నాకు కలిగించు అంటే రాముడు అంగీకరిస్తాడా? శివరూపంతో వెళితే అంగీకరిస్తాడా అండి? ఏ రామేశ్వరంలో శివలింగ ప్రతిష్టాపన చేశాడో రామచంద్రుడు, అట్టి రాముడు శివుడు వెళ్ళి, అయ్యా నీ సేవ చేస్తా, నీ పాదాలు ఒత్తుతా,
అంగీకరిస్తాడా రాముడు? అంగీకరించడు అని భావించి రూపం మార్చి శివుడు రామసేవ చేస్తున్నారు. ఏ రూపంతో? ఆంజనేయ స్వామి రూపంతో. కోతి రూపంగా మారాడండి శివుడు. అలా అయితేనే రాముడు నా దాస్యాన్ని, నా సేవను స్వీకరిస్తాడు అని కోతి వేషం. ఎలాంటి చూడండి, కోతి శకున శాస్త్రం ఉంటుంది. పొద్దున్నే లేవగానే కోతిని చూస్తే ఆ రోజు పిండాకుడు కూడా దొరకదట. అట్లా ధర్మశాస్త్రం చెబుతున్నది. పొద్దున్నే కోతి దుశకునం, శుభశకునం కాదంటుంది ధర్మశాస్త్రం. అటువంటి కోతి రూపాన్ని కూడా ఆనందంగా ధరించగలిగాడు పరమశివుడే ఆంజనేయ స్వామి. అప్పుడు కోతిగా వస్తే అంగీకరిస్తాడుగా సేవ చేయటానికి. ఇప్పుడు ఆ సేవ చేయటం కోసమే ఆ రూపం. సో దాసాంజనేయ అదొక రూపం. దాసుడు, తవ దాస, నీ దాసుడిని నేను. కాన ఏకాదశ రుద్రుడు అవతారం. రామచంద్రుడు కాళ్ళ మీద పడ్డాడు. హనుమ లేపారట. 2 చేతులు పట్టుకుని లేవనెత్తి గాఢంగా చూడండి. మహర్షులు అడిగారు అరణ్యవాసంలో, రామ ఒక్కసారి నిన్ను కౌగిలించుకుంటాం మేము, మాకు అవకాశం ఇవ్వంటే నో అన్నాడు. మరి కోతికి ఎలా ఇచ్చాడు? చిత్రం కదండి. గాఢమైన ఆలింగనం. సో రామ అనుగ్రహాన్ని అలా పొందినటువంటి మహానుభావుడు ఆంజనేయ స్వామి. ఎంతసేపు అయితే బ్రాహ్మణ వేషంగా ఉన్నాడో అంతవరకు రామచంద్రుడు ఒంటిని స్పృశించాల, ఒంటి మీద చేయి కూడా వేయాల. ఆయన అక్కడ దూరంగా ఈయనగారు ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు తన ఆ ఛద్మ వేషం అంటారు, మారు దొంగ వేషం, దాన్ని తీసేసి ఆంజనేయుడిగా ఎప్పుడైతే కనిపించాడో అప్పుడు ఆలింగనం చేసుకున్నారు. చేత పరమాత్మ యొక్క సన్నిధికి మనం పగటి వేషాలు వేసుకుని పోరాదు. పరమాత్మ అంగీకరించడు. మనంగా వెళ్ళాలి. పై తొడుగులు పనికిరావు అని నేర్చుకోవాలి. ఇక్కడ ఈ కథలో పరమాత్మతో అంటున్నాడు, మోరు న్యావు మై పూఛా సాయి, మహానుభావ నే మందమతిని, బుద్ధిహీనుణ్ణి, బలబుద్ధి విద్యా దేహుమోహి హరహు కలేశ వికారం అని అంటున్నాం. ఎంత బుద్ధిని ఇస్తాడో ఆంజనేయ స్వామి. బుద్ధికి అధిదేవత. బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్ అనగా అందరం అనుకుంటూ ఉంటాం. అలాంటి ఆ బుద్ధిమంతులలోకి అగ్రగణ్యుడు ఆయన హనుమ అంటున్నాడు, స్వామి నేను బుద్ధిహీనుణ్ణి, మందమతిని, మోహంలో చిక్కుకొని ఉన్నటువంటి వాణ్ణి, అజ్ఞానిని. మీ యొక్క మాయకు లొంగి లోబడిపోయి మిమ్ము గుర్తుపట్టలేకపోయాను స్వామి, నన్ను క్షమించండి అంటున్నాడు. తవ మాయా బస్ ఫిరౌ భులాన. గొప్ప మాట వాల్మీకి ఈ తులసి రామాయణంలో. నీ యొక్క మాయ నన్ను ఆవహించింది, మమ మాయా దురత్యయ. ఆ మాయలో పడిపోయి నిన్ను గుర్తించలేకపోయా స్వామి. అంచేత మీ పరిచయం అడిగాను నేను, ఎవరు మీరని, నన్ను క్షమించండి. నీవు పరబ్రహ్మవి, మాలాంటి సామాన్య జీవులు నిన్ను గుర్తుపట్టగలరా మహానుభావ? కోపగించమాకమా ఎందు అలా అడిగారు. ఒక్కసారి మళ్ళా వాటేసుకున్నట్ట పరమాత్మ రామచంద్రుడు హనుమని, హనుమా మాయందు కూడా నీవు మనసులో మరొక విధంగా అనుకోమక్క. మందమతిని అని అన్నావే, నీ మతి ఎటువంటిదో మాకు తెలుసు అన్నాడు.
మామూలు సాధారణ వారైతే లోకంలో వీరి జీవితంలో ఒక చంద్రమతి వచ్చింది. చంద్రమతి. ఈ చంద్రమతి రాగానే వీరికి ఉన్న మతి కాస్త పోయిందిట. ఇట్లా లోకంలో ఉంటూ ఉంటుంది. అది సర్వజీవుల యొక్క లక్షణం అది. కానీ హనుమా, నువ్వు ఎవరో మాకు తెలుసు కదా, నీవు మందమతివేమిటి? అట్టి సమయంలో ఈనాళ్ళు నా సేవలో ఏదైనా లోపం ఉన్నట్లయితే పరమాత్మ క్షమించుగాక. ఆ విధంగా నాథ్ శైల పర్ కపిబతి రగయి. ప్రధానమైనటువంటి విషయం, ఇప్పుడు ఈ రామునికి సుగ్రీవునికి మైత్రి చేయాలి, స్నేహాన్ని కుదర్చాలి అంటున్నాడు ఆంజనేయ స్వామి. స్వామి, కొండ మీద మాకు రాజు సుగ్రీవ వారు ఉంటున్నారు, మీ సేవకుడే వారు కూడా నాలాగా. మీ యొక్క స్నేహానికి తగినటువంటి వ్యక్తి, వారికి మీరు అభయం ఇవ్వండి. భయపడుతున్నాడు. జీవలక్షణం అండి భయం. అభయం ఇచ్చేది ఎవరు? కేవల పరమాత్మ. ఒక జీవుడు మరొక జీవునికి అభయం ఇవ్వలేడు. ఎందుకని? వాడికే గతి లేదు. వాడేమిస్తాడండి? తనకు దూరటానికే కంత సరిపోదు, మెడకి ఒక డోలు కట్టుకున్నట్ట. ఇంకెట్లా? ఆ విధంగా ఉంటుంది జీవుని యొక్క పరిస్థితి. కనుక మీరు మా ప్రభువుకి సుగ్రీవునికి అభయం ఇవ్వాలి. వారు మీకు తోడ్పడతారు. సీతాన్వేషణ, మా అమ్మ మా తల్లి అన్వేషించడానికి వారు శ్రమపడతారు. కోట్ల కోట్ల వానరులు ఉన్నాయి, సైన్యం. కనుక కొండ మీదకి మీరు దయచేయండి అన్న. చాలా శ్రమ మీకు ఎక్కటానికి స్వామి అన్నారు. రామచంద్రుణ్ణి కుడి భుజం మీద, లక్ష్మణస్వామిని ఈ వామభుజం మీద కూర్చోబెట్టుకుని హైట్ వెళ్ళిపోయారు. భక్తవత్సల భగవానికి జై, పవన సుత హనుమాన్ కే జై, సియావర రామచంద్ర కే జై. పరమాత్మ అన్నాడు, హనుమా, ఇప్పటి వరకు మేము పాదచారులై వస్తున్నాం, ఏ వాహనాన్ని ఎక్కలేదు. సుమంత్రుణ్ణి పంపించేశారు అంతే, రథం లేదు. ఇప్పటి వరకు పాదచారులై వస్తున్నారు. ఇప్పటిదాకా శ్రమపడ్డారు కదా, నేను ఉండగా ఇంకా మీకు శ్రమ ఎందుకు? నా భుజాల మీద ఎక్కండి, క్షణాల్లో మిమ్మల్ని కొండ మీదకి తీసుకెళ్తాను. స్వామివారు అన్నారట, ఒరే భుజాల మీద ఎక్కటం నాకు అలవాట్లేదురా అన్నారు. నాహం అభ్యస్త, మాకు అలవాటు లేదన్నారు. ఎట్లా భరిస్తావురా నువ్వు? అప్పుడు అంటున్నాడు ఆంజనేయ స్వామి, మిమ్మల్ని ఈ భుజం మీదే కాదు, మీరు నా మనసులోనే హృదయంలోనే ఉన్నారు కదా స్వామి. అట్టి నాకు మిమ్మల్ని భుజం మీద భరించడం ఏమి పెద్ద శ్రమ అవుతుంది మాకు. కాన మనసులో ఎలాగో ఉన్నారు అనాది కాలం నుంచి. ఇప్పుడు ఈ మనసులో ఉన్న రూపమే ప్రత్యక్షమై నా మీదకు వస్తుంది, అంతే కదా తేడా అన్నాడు. అలా చూపిస్తారు. రామలఖన సీతామన బసియా అంటే అర్థం అది. సీతారామ లక్ష్మణులను నా మనసులో పెట్టుకుని నేను ఉన్నా. బస్సున అంటే వస సంస్కృతం, అది హిందీలో బస్సు అయింది, అంటే ఉండటం. సీతారామ లక్ష్మణులు నా మనసులో ఉంటారు ఎప్పుడు. అదండి ఆంజనేయ స్వామి వారి యొక్క దాస్య భక్తి. కనుక అలా స్వామివారికి చెప్పి లియే దువో జన పీఠి చఢాయి, ఇద్దరిని భుజాల మీద ఎక్కించుకున్నారు.
భిక్షురూపం పరిత్యజ్య వానరం రూపమా స్థితః పృష్ఠమారోప్య తౌ వీరౌ జగామ కవికుంజరః. హనుమాన్ స్వస్వరూపేణ స్థితః రామం అథాబ్రవీత్ ఆరోహతాం మమ స్కంధౌ గచ్ఛామః పర్వతోపరి. ఈ సంస్కృత శ్లోకాలకి హిందీ అవధి భాషలో తులసిదాస్ రామాయణం రాస్తున్నారు. జబ సుగ్రీవ రామ కహ దేఖా అతిశయ జన్మ ధన్య కరిలేఖ. సుగ్రీవుడు రామదర్శనం చేశారు. ఇక్కడి నుంచి సుగ్రీవునికి శుభం అండి. తన యొక్క జన్మ ఈ రోజున సఫలమైంది. అలా ఆనందపడిపోతూ మహా ఆదరంతో స్వాగతం పలికాడు సుగ్రీవుడు. రామలక్ష్మణులు ప్రేమతో శిరస్సు ఉంచి పాదాభివందనం చేసిన సుగ్రీవుణ్ణి ఇద్దరు తమ యొక్క చేతులతో అలా ఎత్తారు పైకి, లేవనెత్తి ఆదరించి సత్కరించారు. హనుమ ఇద్దరికి స్నేహాన్ని కుదురుస్తున్నారండి. ఎట్లా? ఊరికే మాట వరుసగా కాకుండా అగ్ని సాక్షిగా, నిప్పు అగ్ని రగిల్చి అగ్నిహోత్రుని సాక్షిగా ఇద్దరి చేతులు కలిపాడు హనుమ. రామ సుగ్రీవ మైత్రి. వెంటనే కర్రలు వచ్చినాయి, అగ్ని రగిల్చారు. తతో హనుమాన్ ప్రజ్వాల్య తయో అగ్నిం సమీపతః తా ఉభౌ రామసుగ్రీవౌ అగ్నౌ సాక్షిణి తిష్టతి. అగ్ని సాక్షిగా కూర్చోబెట్టారు ఇటు అటు. పావక సఖి దుయి కరి జోరి ప్రీతి దృఢాయి. అన్యోన్యం. ఇప్పుడు కట్టే కాలాలి, నిప్పు అంటుకోవాలి. దానికి ఏం కావాలి? అగ్ని. అగ్ని కావాలి. ఊరికి కట్టెలు పోసి పెడితే ఏం లాభం? నిప్పు పుల్ల లేకపోతే. అలాగే మంట ఉన్నది, కట్టెలు లేవు. మంట ఉంది, కట్టెలు లేవు, లాభం లేదు. కట్టెలు ఉన్నాయి, మంట లేదు, లాభం లేదు. ఈ రెండు కలిస్తేనే అగ్ని. చేత బాగా మండాలి అంటే గాలి కూడా అవసరం, వాయువు. అయితే గాలికి మాత్రం ఈ రెండిటి అవసరం లేదుట. గాలికి కట్టెలతోనూ పని లేదు, మంటతోనూ పని లేదు. అట్లా వాయుపుత్రుడు రామునికి సుగ్రీవునికి మంచి స్నేహం కుదిర్చారండి. పవన కుమార్. ఇప్పుడు హనుమ ఉపాసన ఆంజనేయ స్వామి వారిని స్మరించనిదే, అర్చించనిదే, పూజించనిదే సాధకునికి రామదర్శనము లేదు. సిద్ధాంతవాక్యం. హనుమ అనుగ్రహం లేనిదే రామదర్శనం ఎవరికైనా లేదండి. ఎందుకని? రామ దువారే తుమ రఖవారే హోత న ఆజ్ఞ బిను పైఠారే. ఏమిటి పంక్తులకి అర్థం? రామ మందిరానికి కాపలాగా ఉంటాడు హనుమ. ఆ ప్రవేశ ద్వారం దగ్గర ఉంటారట. దువారే, దువారం అంటే ద్వారం. రామ ద్వారం దగ్గర రఖవారే, రక్షకునిగా హనుమ ఉంటాడు. హోతన్నా ఆజ్ఞ, ఆంజనేయ స్వామి లోపలికి పంపించకపోతే రామదర్శనం లేదు. అరే నువ్వు అయోగ్యుడవు, నీ సాధన ఇంకా చాలదు, పో మరి కొంతకాలం సాధన చేసుకురా, నీ మనసులో కళ్ళ కపటం ఉంది, కపటికి రామదర్శనం ఉండదు. అలా అంటే స్కానింగ్ చేస్తాడు ఆంజనేయ స్వామి. ఎయిర్పోర్ట్లో విమానం ఎక్కడానికి ఎంత స్కానింగ్ చేస్తారో అట్లా జరుపుతారు. దోషం నిర్దోషంగా ఉంటేనే లోపలికి ప్రవేశం. ఇంకోటి కూడా ఉంది.
హనుమంటాడు, మీకు అంటే రామభక్తులు ఎవరైతే మీరందరూ ఉన్నారో లౌకికమైన భౌతిక సాంసారిక ప్రాపంచిక ప్రయోజనాలు మీరు కోరేటట్లయితే, ఇళ్ళు వాకిళ్ళు ధన కనక వస్తువాహనాలు, పెళ్ళిళ్ళు పేరంటాలు, ఉద్యోగాలు, ప్రమోషన్లు, పెళ్ళయింది ఆ భార్య అనుకూలం లేదు, సమస్యగా. అనుకూలంగా ఉంది, సంతతి కలగలేదు, సమస్యగా. బిడ్డ పుట్టాడు, చదువు అయింది, ఉద్యోగం రాలేదు, సమస్యగా. ఉద్యోగం వచ్చింది, ప్రమోషన్ రాలేదు, సమస్యగా. ఎక్కడికక్కడ సమస్యలండి, అన్ని కోరికలు ఒకటి తర్వాత ఒకటి. పరమాత్మ అనుకుంటాడట, ఏంటి వీడు నన్ను సతాయిస్తున్నాడు, ఒకటి తర్వాత ఒకటి కోరికలు, పోన్లే పాపం ఇస్తూ ఉంటాడు. తథాస్తు తథాస్తు. ఎన్నండి, అంతులేదో. అంచేత ఎక్కడొక్కడ మనమే ఆ కోరికలకి ఫుల్ స్టాప్ పెట్టుకోవాలి. అలా కాకపోతే రామదర్శనం లేదు. ఆంజనేయ స్వామి అందుకే ఏమన్నారు, ఇలాంటి మీకు లౌకికమైన ఎన్ని కోరికలు ఉన్నా మా స్వామి దగ్గరికి మీరు వెళ్ళమాకండి. ఈ కోరికల కోసం అవి తుచ్చమైనవి, క్షుద్రమైనవి మా దృష్టిలో. వీటి కోసం మా స్వామివారు ఆయన నిత్యము సమాధిలో ఉంటారు, వారిని వెళ్ళి మీరు అనవసరంగా వేధించమాకండి. లౌకికమైన కోరికలతో వారి దగ్గరికి వెళ్ళొద్దు. మీకు ముక్తి కావాలి అంటే అప్పుడు వారి దగ్గరికి వెళ్ళండి. అది తప్ప ఏ రకమైన ఇతరమైన కోరిక వారి దగ్గర అక్కర్లేదు. నాతో చెప్పండి, నేనే మీకు తీర్చేస్తా మీ కోరికని. గొప్ప మాట ఆంజనేయ స్వామి అంటారు. మా రాముని దాకా మీరు వెళ్ళొద్దు దయచేసి. అసలు మీరెట్లా, నేను పంపిస్తేగా మిమ్మల్ని మీరు వెళ్ళేది. చాలా అది పెద్ద మాట. నేనే పరిష్కరిస్తా అలా అంటాడు ఆ హనుమ. కనుక సబ్ సుఖల హై తుమ్హారీ శరణ తుమ రక్షకు కాహు కోడర్న. ఇది ఆ మాట. మీ సుఖాలన్నీ నాతో అడిగి పొందండి, మా రాముని దాకా అక్కల. ఆ విధంగా కహ సుగ్రీవ నయన భరి వారి మిలిహినాథ మిథిలే సుకుమారి. కళ్ళంబడి నీళ్లు పెట్టుకుంటున్నాడు సుగ్రీవుడు. రామచంద్రమూర్తి దర్శనమైంది. మహానుభావ, నేను చాలా పెద్ద కష్టంలో ఉన్నా, భయంకరమైన సంకటం, మీ అనుగ్రహం ఉంటేనే పోతుంది అది. సంకట మిటాయి సంకట హటై మిటై సబు పీరా జో సుమిరై హనుమత్ బలవీర. సుగ్రీవునికి వచ్చినటువంటి సంకటాన్ని హనుమ దూరం చేయలేకపోయారట. ఏమిటి, హనుమకి సాధ్యం కానిది ఉందా? లేదు. అయినా దూరం కారణం ఏమిటి? సుగ్రీవుని ప్రారంధం. అదే ఆ ప్రారంధం అడ్డంగా ఉంటే పరమాత్మ కూడా ఏం చేయలేడు. కుచేలుని దరిద్రం ఎప్పుడు పోగొట్టాడు? ఎంత వృద్ధుడు అయిపోయి ఇక అయిపోయింది, అప్పుడు ఐశ్వర్యం ఇచ్చాడు. ఏం చేసుకుంటాడు ఆయన? అనుభవకాలం అంతా అయిపోయింది. బాల్యం పోయింది, కౌమారం పోయింది, యవ్వనం పోయింది, వృద్ధాప్యం. ఈ వృద్ధాప్యంలో ఈ ఆస్తిపాస్తులు ఏం చేసుకుంటాడు ఆయన? అయినా సరే ఇవ్వకుండా ఉన్నాడా? ఇచ్చాడు. ఆయనకు కాదు, ఆయన బిడ్డలకి. ఎప్పుడు ఇచ్చాడు? కుచేలుడు అటుకులు ఇస్తే అప్పుడు ఇచ్చాడు. ఇవందే ఇవ్వడు ఆయన కూడా. అందువలన ఆంజనేయ స్వామి ఆయన ఏం చేయలేకపోయాడు. పరమాత్మ యొక్క శరణాగతి చేయవలసి వచ్చిందే. సుగ్రీవుడు అంటున్నాడు, తన కష్టం అంతా చెప్పుకున్నాడు. అన్నగారి వల్ల సుగ్రీవుని భార్యని కూడా చెరబట్టాడు వాలి. అంటే మరదలు అవుతుంది. మరదలు చెల్లెలితో సమానం.
ధర్మశాస్త్రం ఉందట్లా. అలాంటి రూమా అని పేరు. సుగ్రీవ పత్ని పేరు రూమ. వాలి పత్ని పేరు తార. ఈ వాలి సుగ్రీవుణ్ణి చంపే ప్రయత్నం చేసి భార్యని చెరబట్టాడు. అంతకంటే దుఃఖం ఏముందండి మనిషికి? కనబడితే చంపేస్తాడు. అప్పుడు రామచంద్రుడు ఓదార్చారండి. సుగ్రీవా, ఏ అన్న వలన నువ్వు బాధపడుతున్నావో వాణ్ణి నేను సంహరిస్తా అన్నాడు. నువ్వు భయపడమాక. అభయం ఇచ్చాడు పరమాత్మ. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచచే అభయం సర్వభూతేభ్య దదామి ఏతద్ వ్రతం మమ. ఇది పరమాత్మ యొక్క ప్రతిజ్ఞ. శ్రీమద్ రామాయణంలో విభీషణ శరణాగతి సందర్భంలో ఈ ప్రతిజ్ఞ చేస్తాడు రాముడు యుద్ధకాండలో. అందువలన నువ్వు నిర్భయంగా ఉండు అన్నాడు. దానికి ప్రతిగా సుగ్రీవుడు అన్నాడు, ప్రభు, మా తల్లి జానకి, మా జానకీ దేవిని నేను వెతికి నీకు అప్పగిస్తాను. తో వీరి వల్ల వారి సంకటం దూరం అవ్వాలి, వారి వల్ల వీరి సంకటం దూరం అవ్వాలి. కానీ వాస్తవానికి ఈ రెండు సంకటములు పరమాత్మే దూరం చేసుకోగలడు. కానీ ఎందుకు సుగ్రీవుణ్ణి అడగాలే? లోక సంగ్రహమే వాపి సంపశ్యన్న కర్తుమర్హసి అని గీత సమాధానం చెప్తుంది. మానవ అవతారంలో ఉన్నారు కదా, మనిషిగా ఉన్నాడు, మనిషిగానే ప్రవర్తిస్తున్నాడు పరమాత్మ. అందువలన రామ రామ రామ, సుగ్రీవుడు భయపడి రామ రామ హారామ హారామ అంటున్నాడు. స్వామితో అన్నాడు, రామచంద్ర, మేము ఒక దృశ్యం చూశాము. ఈ భయంకరంగా దుర్మార్గుడు రావణుడు ఒక స్త్రీని అపహరించి వెళుతూ ఉండగా మేము చూసాం ఈ కొండ మీద నుంచి. ఒక స్త్రీ అన్నారు, ఏమో ఆమె సీత కావచ్చు కాకపోవచ్చు, ఇంకా అది నిర్ధారణ కాల. మొత్తం మీద మేము చూసాం. అంతేకాదు నగలు మూట కట్టి పడేసింది ఆ మహాసాధ్వి. ఆ మూట నేను భద్రంగా దాచానన్నాడు. అప్పుడు మూట తెమ్మన్నారు. పరమాత్మ చూడబుద్ధి కాల. ఎందుకని? తన భార్య నగలు తనకి తెలుసు. చూస్తే మళ్ళీ దుఃఖం వస్తుందండి, పొంగి పొంగి పొరలి. అందువల్ల తమ్ముణ్ణి, లక్ష్మణ, ఆ ఆభరణాలు మీ వదిన గారివి అవునో కాదో చూడు అన్నాడు. లక్ష్మణస్వామి చూచారండి ఒక్కొక్కటి తీసి. అన్నా, ఇది మా వదిన గారు పాదాలలో పెట్టుకునేటటువంటి ఆభరణం. 2 పాదాలకి గజ్జెల పట్టాలను వేసుకుంటారుగా, వాటికి చిరు గజ్జెలు ఉంటాయి. గజ్జెల పట్టాలు 2 బంగారం. అవి తీసి పక్కన పెట్టాడు. ఇవైతే ఖచ్చితంగా మా వదిన గారు వేసుకునేవే, మిగతావి నేను చెప్పలేనన్నాడు. ఎందుకని? మిగతా ఆభరణాలన్నీ ఒంటి మీదవి, అవి నాకు తెలియవు అన్నాడు. చాలా గొప్ప కాన్సెప్ట్ అండి. నాహం జానామి కేయూరే నాహం జానామి కంకణే నూపురేతు అభిజానామి నిత్యం పాదాభివందనాత్. ఇటువంటి ఈ పరిభావన కాన్సెప్ట్ అంటారు. ఏ ప్రపంచ సాహిత్యంలో ఉంది చెప్పండి? ఈ దాంపత్య ధర్మం, పరదార అంటే మాతృస్వరూపంగా
లక్ష్మణస్వామి అన్నాడు, అన్నయ్య ఈ రెండు కూడా నేను ఎలా గుర్తించగలిగానంటే మా వదిన గారికి రోజు ఆ పాదాలకి నేను నమస్కరిస్తా కదా, అప్పుడు నేను చూడటం వల్ల ఇవి ఆమెవే అని చెప్పగలిగాను, మిగతా ఆభరణాలు మాకు తెలియదు అంటే ఇలా తల ఎత్తి ఏనాడూ చూడలేదట లక్ష్మణస్వామి. అందువలన